23వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 23వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. మరి కంపెనీ మనకి కొన్ని ఆఫర్లు ఇచ్చింది. ఈరోజు ఈ ఆఫర్ల గురించే నేను మీతో మాట్లాడబోతున్నా. ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మన కంపెనీ పెట్టిన ఆఫర్లు మనకి తెలిస్తే మన డౌన్‌లో వాళ్ళకి మనం క్లారిటీ ఇవ్వచ్చు. డొమెస్టిక్ ట్రిప్ అంటే 3 పగళ్ళు, 2 నైట్లు. కంపెనీ 22వ సంవత్సరం పూర్తి చేసినందుకు ఈ ఆఫర్ అనేది పెట్టింది. ఇది ఓన్లీ సీఎన్‌సీ బెనిఫిట్స్. అంటే చూడండి, ఎవరైతే జూన్ నుంచి అంటే ఈ నెల నుంచి నవంబర్ దాకా ఇది వర్తించిద్ది. జూన్ నుంచి నవంబర్ దాకా ఇది వర్తించిద్ది. దీంట్లో మొత్తం మనకి టికెట్స్ ఇవ్వడం జరిగిద్ది. అంటే ఏంటి టికెట్స్? అంటే సింగిల్ టికెట్ అంటే 10,000 పీవీ. 10,000 పీవీ చేయాలి ఈ క్రైటీరియాలో. ఏది దీనికి అంటే 10,000 పీవీ 10,000 పీవీ చేయాలి. ఈ 10,000లో 6,000 సెల్ఫ్‌లో చేయాలి. 6,000 సెల్ఫ్‌లో చేయాలి. 4,000 పీవీ మిగతా డౌన్ లైన్స్ నుంచి చేయొచ్చు. మిగతా డౌన్ లైన్ నుంచి చేయొచ్చు. క్వాలిఫై మంత్ జూన్ నుంచి నవంబర్ దాకా కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి. అట్లాగే కపుల్ టికెట్ అంటే ఫ్యామిలీతో కూడా ఈ ఆఫర్ వర్తించిద్ది. దీనికి వచ్చేసరికి కపుల్ టికెట్స్ వచ్చి 18,000 పీవీ చేయాలి. సెల్ఫ్ లో 10,000 పీవీ చేయాలి. మిగతా 6 లెగ్గుల నుంచి అంటే మిగతా 6 లెగ్గుల నుంచి 8,000 పీవీ చేయాలి. ఓకే. సింగిల్ టికెట్ లో కూడా చూడండి, సెల్ఫ్ లోనే చేయాలి. 6,000 పీవీ సెల్ఫ్ లో చేయాలి. మొత్తం మీద సెల్ఫ్ లో జరగాలి. ఎప్పటి నుంచి? జూన్ నుంచి. ఈ మొత్తం మీద 6 నెలల్లో సెల్ఫ్ లో 6,000 పీవీ అంటే మినిమం నెలకి 1,500 పీవీ చేయొచ్చు. 1,500 నుంచి పైన ఇంకెంతైనా సరే చేయొచ్చు. దానికి సింగిల్ టికెట్ అంటే 6 నెలల్లో మిగతా లెగ్గుల నుంచి మిగతా 4 లెగ్గులు అంటే కొంతమంది 6 వేసుకుంటారు. కానీ 4 లెగ్గుల నుంచే తీసుకుంటది సింగిల్ టికెట్. దాంట్లో మిగతా 4,000 పీవీ రావాలి 6 నెలల మీద. అంటే చూడండి, 10,000 6 నెలలు అంటే నెలకి 2,000 కూడా పడలా. 2,000 పీవీ కూడా పడలా. అంటే ఇది ఎవరికి? జాయినింగ్ వాళ్ళకి. ఇది జాయినింగ్ వాళ్ళకి. అట్లాగే కపుల్ టికెట్ గనక కావాలంటే వాళ్ళు 18,000 పీవీ చేయాలి 6 నెలల మీద. సెల్ఫ్ లో 10,000 పీవీ జరగాలి. సెల్ఫ్ లో 10,000 పీవీ జరగాలి. మిగతా 6 లైన్‌లో మనకి 8,000 పీవీ రావాలి. మినిమం 2,500 పీవీ. మినిమం 2,500 పీవీ మంత్లీలో ఉండాలి. 2,500 పీవీ కంటే తగ్గకూడదు. రైట్. మరి ఇంకో వచ్చేసరికి
ఇది వచ్చరికి అంతకుముందు మనకి బిగ్ కన్సిస్టెన్సీలో 15వ తారీఖు నుంచి 27 దాకా సిఎన్సి ఉండేది, బిగ్ కన్సిస్టెన్సీ. అట్లాగే మినిమం 60 పీవీ నుంచి 100 పీవీ ఉండేది మనకి. అయితే ఇప్పుడు 100 పీవీ 60 పీవీ రెండు ఎత్తేసారు. ఇప్పుడు ఏదన్నా మీరు సిఎన్సి అంటే కంపల్సరిగా 150 పీవీ చేస్తేనే సిఎన్సిలో ఉన్నట్టు. 150 పీవీ కంపల్సరిగా చేయాలి. 150 పీవీ చేస్తేనే ఉన్నట్టు. ఈ 150 పీవీ అనేది మీరు ఒకేసారి చేయొచ్చు, 2 సార్లుగా చేయొచ్చు, 3 సార్లుగా చేయొచ్చు. 2 నుంచి 14వ తారీఖు లోపు ఈ 150 పీవీ అనేది మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అయితే ఈ సిఎన్సిలో మనకు ఒక 4 రకాల కేటగిరీలో చెయ్యకూడదు. మిస్టర్ ఆఫ్ మిలాన్ ఆ కేటగిరీలో మనం సిఎన్సిలోకి రాదు. అలాగే వెలినోకి దానికి రాదు, స్కిన్ ఫార్ములా 9కి దానికి రాదు, డియో గార్డెన్ ఈ 4 కేటగిరీలకి సంబంధించి ఏ ఒక్కటి ఈ 150 పీవీలో కన్సిడరింగ్ చెయ్యరు. 150 పీవీ అనేది సిఎన్సిలో 2 నుంచి 14 లోపు. గతంలో మనకి 100 పీవీ ఇస్తే దాంట్లో 4 నెలలు కంప్లీట్ చేసుకున్నాక మనకి 2,515 రూపాయలు ఓచర్ ఇవ్వటం అనేది జరిగేది. అది డిపి ప్రైజ్. అట్లాగే ఎంఆర్పి చూసుకుంటే రైట్, అది ఎంఆర్పి చూసుకుంటే మనకి 5,000 రూపాయలు ప్రొడక్ట్ 5,000 రూపాయల ప్రొడక్ట్ మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది 4 నెలల తర్వాత. ఫస్ట్ మంత్ వచ్చేసరికి మనకి 4,100 ఓచర్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అది డిపి ప్రైజు. అది ఎంఆర్పి చూసుకుంటే సుమారు మనకి 5,200 5,300 రూపాయల దాకా ఎంఆర్పి ప్రైజ్ ఉంటుంది. అంతకుముందు మనకి 4 నెలలు 60 పీవీ కానీ 100 పీవీ కానీ చేయమనేవాడు. ఇప్పుడు 150 పీవీ చేసాడు. అంటే ఈ నెల నుంచి మనకి 150 పీవీ అనేది చెయ్యాలి. దీంట్లో ఒక 4 కేటగిరీలు మాత్రం కన్సిడరింగ్ చేయరు. ఒకసారి అవి కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. మిస్టర్ ఆఫ్ మిలాన్, వెలినో, స్కిన్ ఫార్ములా 9, డియో గార్డెన్. రైట్, మరి మన కంపెనీ స్పెషల్ ఆఫర్ కింద యాన్యువల్ అంటే ఇంటర్నేషనల్ ట్రిప్ ఇచ్చింది. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఇది? దాదాపుగా రేపు జూన్ 2 నుంచి మనకి 2027 ఇది మే 26 నుంచే ఇచ్చింది. ఆల్రెడీ మనం జూన్లోకి వచ్చేసాం. జూన్ నుంచి మనకి లెక్క ఏప్రిల్ దాకా ఉంది. అంటే వచ్చే సంవత్సరం ఏప్రిల్ 2027 దాకా ఈ ఆఫర్ ఎవరికి వర్తించిద్ది? విఎంసి మెంబర్ లేదంటే డియుసిడి, వివిఐపి అంటాం వీళ్ళని. వీళ్ళకి వచ్చేసరికి వాళ్ళ క్రైటీరియా వేరుగా ఉంది. అంటే మన జూమ్లోకి దీనికి సంబంధించి మనకి పెద్దగా దీంతో పని లేదు కాబట్టి దీని గురించి నేను మాట్లాడతలేదు. మరి అట్లాగే ఈ మంత్ మన కంపెనీ న్యూ జాయినింగ్ ఎవరైతే జాయినింగ్ అవుతారో వాళ్ళు 2,350 రూపాయలు గనక పర్చేజ్ చేస్తే మనకి ఫెయిర్నెస్ క్రీమ్ అనేది ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. అదే వద్దనుకుంటే 170 రూపాయలు క్యాష్ ఓచర్, ప్రొడక్ట్ ఓచర్ కింద మనకి కన్వర్ట్ చేసుకోవచ్చు. కావాలంటే తీసుకోవచ్చు, వద్దనుకుంటే ప్రొడక్ట్ ఓచర్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి
కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి 2350 రూపాయలు పర్చేజ్ చేస్తే మనకి ఇది వర్త్ ఇచ్చింది. కావాలంటే ఫెయిర్నెస్ క్రీమ్ తీసుకోవచ్చు, వద్దనుకుంటే 170 రూపాయల ప్రొడక్ట్ వచ్చి తీసుకోవచ్చు. అట్లాగే మంత్లీ రీపర్చేజ్ ఆఫర్ అంటే మనకి ఎప్పుడు వచ్చింది ఇది? ఫస్ట్ కొనుగోలు కాకుండా రెండోసారి, అంటే ఇది June 2 అంటే ఇవాళ నుంచి మంత్ ఎండింగ్ దాకా ఉంది అవకాశం. 3200 రూపాయల ప్రొడక్ట్ కొనుక్కోవాలి. ఎంత? 3200 రూపాయల ప్రొడక్ట్ కొనుక్కుంటే దీంట్లో 4 కేటగిరీలకు సంబంధించిన ఇందాక ఏదైతే 150 పీవీలో సిఎన్సిలో వద్దన్నాడో ఆ వద్దన్న 4 ప్రొడక్ట్లు ఇక్కడ తీసుకోవాలి, ఇక్కడ తీసుకోవచ్చు. మిస్టర్ ఆఫ్ మిలాను, వెలినో, అట్లాగే స్కిన్ ఫార్ములా 9, డియో గార్డెన్, ఈ 4 మీద 3200 రూపాయలు కనుక మనం పర్చేజ్ చేయగలిగితే మనకి 199 రూపాయలు అంటే సుమారుగా 200 రూపాయల బ్యాగ్ మనకి ఫ్రీగా ఇవ్వటం అనేది జరిగింది. ఈ 4 కేటగిరీలో మాత్రమే. అట్లాగే మనకి రీపర్చేజ్ ఆఫర్ కింద 2వ తారీఖు నుంచి 18వ తారీఖు లోపు దీన్ని రీపర్చేజ్ ఆఫర్ అంటాం. ఇది ఓన్లీ సింగిల్ ఇన్వాయిస్, అంటే సింగిల్ ఇన్వాయిస్ కే తీసుకోవాలి. ₹1200 ఒకే బిల్లు జరగాలి. 1200 రూపాయలకి ఒకటే బిల్లు జరగాలి. వద్దనుకుంటే కనుక 95 రూపీస్ ప్రొడక్ట్ ఓచర్ ఇవ్వటం అనేది జరిగింది. అట్లాగే 2150 రూపాయలు ఒకే ఇన్వాయిస్ కొట్టిస్తే మనకి ఎష్యూర్ డైలీ కేర్ షాంపూ ఫ్రీగా ఇవ్వటం జరిగింది. వద్దనుకుంటే కనుక ప్రొడక్ట్ ఓచర్ కింద 175 రూపాయలు ఓచర్ మీకు ఫ్రీగా ఇవ్వటం అనేది జరిగింది. అదే 4600 రూపాయలు బిల్ అయింది, మనకి స్పిరులినా క్యాప్సుల్ లేదా అగ్రి 82 100 ml 3 సెట్లు, ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం చూస్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే కనుక ప్రొడక్ట్ ఓచర్ 400 రూపాయల ప్రొడక్ట్ ఓచరు తీసుకోవచ్చు. అదే ఇన్వాయిస్ ఒకటే బిల్లు 7000 రూపాయలు అయింది అనుకోండి, మనకి అగ్రి నానోటెక్ 250 గ్రాములు అంటే పావు కేజీ మనం ఫ్రీగా తీసుకోవచ్చు. వద్దనుకుంటే కనుక ప్రొడక్ట్ ఓచర్ కింద మనం 710 రూపాయలు ప్రొడక్ట్ ఓచర్ కింద తీసుకోవచ్చు. అంటే కావాలంటే ఫ్రీ ప్రొడక్ట్ తీసుకోవచ్చు, వద్దనుకుంటే ప్రొడక్ట్ ఓచర్ తీసుకోవచ్చు. మరి వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్స్ లో వెస్లిమ్ సంబంధించి 14,000 రూపాయల ప్రొడక్ట్లు కనుక తీసుకుంటే దీంట్లో మ్యాంగో ఫ్లేవర్ తీసుకోవచ్చు, కాల్షియం తీసుకోవచ్చు, అట్లాగే వెస్టేజ్ ఆమ్లా, రైట్. ఇక్కడ మనకు వచ్చరికి వెస్లిమ్ కి సంబంధించి ఒకేసారి 14,000 రూపాయలకి తీసుకుంటే మనకి ఫ్రీగా షేక్ కానీ, ఆమ్లా ఒకటి, షేక్ ఒకటి, కాల్షియం ఈ 3 ఫ్రీగా ఇవ్వటం అనేది జరిగింది. అంటే ఓన్లీ వెస్లిమ్ ప్రైమ్ కి కేటగిరీ సంబంధించింది మాత్రమే తీసుకోవాలి. అది వెస్లిమ్ షేక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. రైట్. అలాగే ఈ ఆఫర్ వచ్చేసరికి అగ్రికల్చర్ లో ఎవరైతే ప్రొడక్ట్లు తీసుకుంటారో అది ఎంత తీసుకోవాలి? ఇది మంత్ ఎండింగ్ అంటే టైంతో పని లేదు. June 2 అంటే ఇవాళ నుంచి మంత్ ఎండింగ్ దాకా ఎప్పుడైనా తీసుకోవచ్చు. 34,000 రూపాయలకి అగ్రికల్చర్ ప్రొడక్ట్లు తీసుకోవాలి. ఓన్లీ అగ్రి ప్రొడక్ట్లు 34,000 రూపాయల వరకు తీసుకోవాలి. తీసుకుంటే
మనకి అగ్రి గ్రాన్యువల్స్ 3 ఫ్రీగా ఇస్తాడు. అట్లాగే అగ్రి హ్యూమిక్ 500 ఎంఎల్ది ఒకటి ఫ్రీగా ఇస్తాడు. అట్లాగే అగ్రి ఆక్వా జెల్ 1 కేజీ ప్యాకెట్ ఒకటి ఫ్రీగా ఇస్తాడు. అగ్రి 82 100 ఎంఎల్ 3 బాటిల్ సెట్లు 3 ఫ్రీగా ఇస్తాడు. అగ్రి గోల్డ్ 100 గ్రాములది ఒకటి ఫ్రీగా ఇస్తాడు. అట్లాగే అగ్రి ప్రొటెక్ట్ 250 గ్రాములది ఒకటి ఫ్రీగా ఇస్తాడు. అంటే టోటల్ గా 10 ప్రొడక్ట్లు అంటే 34,000 రూపాయలకి అగ్రికల్చర్ ప్రొడక్ట్ తీసుకుంటే మంత్ ఎండింగ్ దాకా అంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు. అది ఒకే బిల్లు 34,000 రూపాయల ప్రొడక్ట్ తీసుకోవాలి. అలా తీసుకుంటే మనకి అగ్రికేర్ కి సంబంధించి ఒక 10 రకాల ప్రొడక్ట్లు మనకి ఫ్రీగా ఇవ్వటం అనేది జరిగింది. అట్లాగే మనకి యానివర్సిటీ సందర్భంగా ఒక వెస్టేజ్ హెల్త్ కేర్ ఒక 10,000 రూపాయలు గనక మనం పర్చేజ్ చేస్తే 10,000 రూపాయలు హెల్త్ సప్లిమెంట్స్ ఓన్లీ హెల్త్ కేరే ఉండాలి, ఇంక వేరే ఏం ఉండకూడదు. దాంట్లో టీ పొడి ఇట్లాంటి కలవకూడదు. అది మంత్ ఎండింగ్ దాకా జూన్ 2 అంటే ఇవాళ నుంచి మంత్ ఎండింగ్ దాకా ఒకేసారి 10,000 రూపాయలు గనక బిల్లు జరిగితే మనకి ఫ్రీగా వెస్టేజ్ ఆమ్లా ఒకటి, అట్లాగే వెస్టేజ్ స్పిర్లినా ఒకటి, వెస్టేజ్ అలోవెరా ఒకటి, వెస్టేజ్ నూనె, వెస్టేజ్ ఫ్లాక్స్ ఆయిల్ ఈ 5 మనకి ఫ్రీగా ఇవ్వటం జరిగింది 10,000 రూపాయలు కొనుగోలు చేస్తే. 10,000 రూపాయలు కొనుగోలు చేస్తే అట్లాగే హోమ్ కేర్కి వచ్చేసరికి మనకి 10,000 రూపాయలు 10,000 రూపాయలకి మనం హోమ్ ప్రొడక్ట్లు కొనుక్కుంటే దీంట్లో కంపల్సరీగా ఎష్యూర్ ప్రొడక్ట్లు కానీ అట్లాగే ఎష్యూర్ న్యాచురల్ కానీ SF9 కానీ MOM కానీ వెలినో కానీ డియో గార్డెన్ కానీ ప్రొడక్ట్లు వీటిలో ఏదైనా సరే వీటికి సంబంధించి ఈ 6 రకాలు 1 2 3 4 5 6 రకాల కేటగిరీలో 10,000 రూపాయలు గనక మనం ప్రొడక్ట్ తీసుకుంటే మనకి ఒక ఎష్యూర్ సోపులు 3, అట్లాగే హెయిర్ ఆయిల్ ఒకటి, స్కిన్ ఫార్ములా 9 సన్ స్క్రీన్ ఒకటి, దాంతో పాటుగా ఎష్యూర్ యాంటీ ఎయిర్ ఫాల్ బౌన్సింగ్ షాంపూ ఒకటి, రైస్ బ్రౌన్ ఆయిల్ ఒకటి, ఎష్యూర్ సోప్స్ 3, మొత్తం 7 ప్రొడక్ట్లు మనకి ఫ్రీగా ఇవ్వటం అనేది జరిగింది. ఎంత కొనాలి? 10,000 రూపాయలకి ఒకే బిల్లు కొనాలి. మరి కంపెనీ ఇందాక మనం చెప్పాం 60 PV 100 PVని కంప్లీట్ గా ఆపేశారు. ఎవరైనా గతంలో అంటే ఈ నెల కంటే ముందు అంటే ఏప్రిల్ మే లేకపోతే మార్చి ఏప్రిల్ మేలో ఎవరైతే తీసుకున్నారో సిఎన్సిలో ఉన్నారో వాళ్ళకి కంటిన్యూగా తీసుకోవచ్చు. కంటిన్యూగా తీసుకోవచ్చు. అంటే ఆ ఆఫర్ ఇప్పుడు 150 PV తీసుకుంటే ఆ గతంలో చేసిన సిఎన్సి 100 PVలు సిఎన్సి చేశారు అనుకున్నాం. సపోజ్ 3 నెలలు చేశారు, ఇది నెల 4వ నెల. మరి ఈ 4వ నెలలో మనం 100 PV కాకుండా 150 PV తీసుకుంటే దానికి ఎలిజిబుల్ ఉంటాం మనం. అంటే సిఎన్సి ఆఫర్ అనేది వర్తించింది. ఇక్కడ క్లారిటీ తీసుకోండి. గతంలో అంటే ఇది జూన్ నెల, జూన్ కాకుండా మే ఏప్రిల్ మార్చ్ ఈ 3 నెలల్లో సిఎన్సిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మంత్ 150 PV తీసుకుంటే ఆ సిఎన్సి కంటిన్యూ అయినట్టు, అంటే వాళ్ళకి ఓచర్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. కాబట్టి వాళ్ళు భయపడాల్సింది వేస్ట్ అయింది మేము కొన్నది అనేది అనుకోక్కర్లేదు. వాళ్ళు దీన్ని కన్సిడర్ చేస్తారు.
మీ అందరికీ ఇంపార్టెన్స్ గుడ్ న్యూస్ ఏంటంటే గతంలో మనకి మనం తీసుకునే ప్రొడక్ట్ ఏదైతే ఉందో పీవీలు కానీ ఆ పీవీలు డీపీల మీద ప్లస్ జిఎస్టి కలిపి మన దగ్గర వసూలు చేసేవాళ్ళు. ఇప్పుడు కంపెనీ ఏం చేసిందంటే వితౌట్ జిఎస్టి అంటే పీవీలు క్యాల్కులేట్ చేస్తుంది డిపి ప్రైస్ కి. అంతకుముందు ఏం చేసేదంటే మనకి డిపికి ఏదైతే కొన్నామో దాని తగ్గట్టుగా పీవీలు ఇచ్చేది, మొత్తం జిఎస్టి కూడా కలిపి. ఇప్పుడు వితౌట్ జిఎస్టి యాడ్ చేయకుండా మనం కొన్న డిబి ప్రైస్ మీద మనకి పీవీలు ఇవ్వటం అనేది జరిగింది. అది ఈ నెల నుంచి వర్తించింది. అంటే అంతకుముందు మన గతంలో కొద్దిగా రేట్ ఎక్కువ ఉండేది జిఎస్టి పడటం వల్ల. ఇప్పుడు రేట్ అనేది మనకి మీ అందరికి గుడ్ న్యూస్ ఏంటంటే గతంలో మనకి బీవీల మీద మనకి ఇన్కమ్ ఇచ్చేవాడు. మనం కొన్న పీవీకి బీవీలు యాడ్ చేసేవాడు. అంటే ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు 18 బీవీల కింద మంది కన్వర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ 18 బీవీలని తీసుకెళ్లి 20 బీవీలు చేసాడు. అంటే ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు 20 బీవీలు. అంటే కంపెనీ ఇక్కడ ఏం చేసిందంటే మనకి ఇన్కమ్ పెంచడం కోసం బీవీల్ని ఇంక్రీజ్ చేసింది. మనకి డబ్బులు ఇచ్చేది బీవీల మీద, పీవీలు అనేది లెవెల్ కోసం, బీవీ అనేది ఇన్కమ్ కోసం. ఆ బీవీల్ని పెంచింది. కాబట్టి ఎప్పుడైతే బీవీలు పెంచిందో మనకి చెక్ అనేది పెరిగిద్ది ఆటోమేటిక్ గా. ఎందుకంటే అన్ని ఇన్కమ్స్ కి అంటే సపోజ్ టీమ్ బిల్డింగ్ బోనస్ కానీ, అట్లాగే ఎల్ఓబిలు కానీ, డైరెక్టర్ బోనస్ కానీ, ట్రావెల్ ఫండ్ కానీ, కార్ ఫండ్ కానీ, హౌస్ ఫండ్ కానీ, పెర్ఫార్మెన్స్ బోనస్ కానీ అన్నిటికీ బీవీలు ఇంక్రీజ్ చేసింది. దానివల్ల మనకి సపోజ్ 10,000 రూపాయలు వచ్చేవాడికి 11,500, 12,000 దాకా వస్తాయి. ఎందుకు వస్తాయి? బీవీలు పెంచాడు కాబట్టి. దాని గురించి మీకు పీపీటీతో నేను నెక్స్ట్ కుదిరితే రేపు లేకపోతే ఎల్లుండు పాయింట్లతో సహా ఇన్కమ్తో సహా మీకు క్లారిటీ ఇస్తాను పీపీటీలో. ఇక్కడ మీకు కొద్ది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అంతకుముందు గతంలో మనకి 32 రూపాయలకి ఒక పీవీ వచ్చేది. దాన్ని మనకి డబ్బుల కింద కన్వర్ట్ చేయడానికి బీవీలతో మార్చేవాడు 18 బీవీలు. ఇప్పుడు కంపెనీ ఏం చేసిందంటే ఒక పీవీని 20 బీవీల కింద కన్వర్ట్ చేసింది, అంటే పెంచింది. దానివల్ల మన ఇన్కమ్ అనేది పెరిగింది. రైట్, అది ఆల్రెడీ మన రేంజ్ లో కాదు, మన జూమ్ లో అయితే ఎవరు దీనికి అవ్వదు. కాకపోతే దాని గురించి ఊరికి తెలుసుకుందాం. ఎవరైతే కొత్తగా విఎంసి మెంబర్ అవుతారో వాళ్ళు 10 లక్షల చొప్పున నెలకి 3 సార్లు తీసుకోవాలి ఇయర్ మొత్తం మీద. లేదంటే సంవత్సరం మొత్తం మీద 1 కోటి రూపాయలు తీసుకోవాలి. అదైనా పర్వాలా, ఇదైనా పర్వాలా, వాళ్ళు దానికి విఎంసి మెంబర్ కింద కన్వర్ట్ చేస్తారు. ఆ క్రైటీరియాలో తీసుకుంటారు. అంటే ఇవాళ శ్రీలంకలో ఏదైతే వెళ్ళారో వాళ్ళందరికి అవకాశం దొరికిందో అలాగే విఎంసి మెంబర్ అయిన ప్రతి ఒక్క వ్యక్తికి ఇది పాసిబుల్ ఉంటుంది.